ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. ఈరోజు మీ అందరికీ మంచి మెసేజ్ చెప్పటం కొరకు నేను సిద్ధపడి ఉన్నాను. ఐఎమ్ విద్యాసాగర్, న్యూమరాలిస్ట్, సంఖ్యాశాస్త్రవేత్త. మిత్రులారా, మీ అందరికీ ఈరోజు మంచి మెసేజ్ ఇస్తాను. మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు, ఈ సంఖ్యలు ఉంటే మీరే రాజుగా, అంటే రాజు కాదు, రాజుగా అంటే రాజులాగా జీవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ నేమ్ సంఖ్యలు కానీ, డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు కానీ, ఈ నెంబర్స్ ఉంటే మీరు గర్వంగా కొంతైన అదృష్టాన్ని పొంది గర్వంగా ఒకరి మీద ఆధారపడి జీవించకుండా మీరే సొంత నిర్ణయాలు తీసుకుని ఇండివిజువల్గా జీవించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆ సంఖ్యలు మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యలు ఉన్నాయో లేదో మీరు ఒకసారి చూసుకోవాలి, గమనించుకోవాలి. వాటిల్ని, ఈ సంఖ్యలు ఉన్నాయా, మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యల్లో నేను చెప్పిన సంఖ్యలు ఉన్నాయా లేవనేది మీరు గమనించుకోవాలి. గమనించుకున్నప్పుడే మీరే రాజులు. అయితే మిత్రులారా, మీకు చెప్పే ముందు చిన్న విషయాలు మీకు చెప్తాను కొన్ని. మనందరం చదువుకునే రోజుల్లో ఒక బడికి వెళ్ళినప్పుడు, ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు మన చుట్టూ ఉన్న స్నేహితులు, అంటే స్నేహితులు కానీ క్లాస్మేట్స్, టోటల్గా ఒక 30 మంది ఉన్నారనుకోండి. అందులో 5 మాత్రమే సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తారు. మిగతా 25 మంది కూడా సక్సెస్ అనేది ఉండదు. ఎందుకు ఉండదు అంటే, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి ఆ 5 కలిసి మంచి లైఫ్ లీడ్ చేస్తారని చెప్పవచ్చు. మిగతా వారికి ఉండదు. మిగతా వారికి ఒక 5 చూసుకుంటే, అంటే టోటల్గా ఒక 10 మంది అనుకుంటే, 10 మందిలో కూడా ఈ 5 ఉద్యోగాలు చేస్తే 5 దేవుని అనుగ్రహం, యూనివర్సల్ అనుగ్రహంతో కొంతమంది బాగుండే అవకాశాలు ఉంటాయి. మీరు గమనించకండి, మీ స్నేహితులను అడగండి. ఒక స్నేహితుడు ఒక గవర్నమెంట్ రాజముద్ర కలిగి ఉన్నాడంటే అతను ఖచ్చితంగా 1 సిరీస్లో పుట్టి ఉంటాడు. 1 సిరీస్లో పుట్టిన వారికే ఆ అర్హత ఉంది. ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉన్నాడు అతను అనుకుంటే అతను 1 సిరీస్లో పుట్టి ఉంటాడు. అతను సక్సెస్ నెంబర్ 1 అయినా ఉండొచ్చు, లేకపోతే డేటు, మంత్, ఇయర్ కలుపుకుంటే డెస్టినీలోనైనా 1 ఉండొచ్చు, లేకపోతే బర్త్ సంఖ్యలో 1 అయినా ఉండొచ్చు. అది మీరు గమనించుకోవాలి. అలాంటి వారే గవర్నమెంట్ రాజముద్ర కలిగి ఉంటారు. నేమ్ సంఖ్యల్లో కూడా 1 ఉన్నా కూడా వాళ్ళు రాజముద్ర అనేది కలిగి ఉంటారు. వారి లక్షణాలు ఎలా ఉంటాయి మీకు తెలుసా? వారు గర్వంగా ఉంటారు. కొంత వెటకారం ఉండిద్ది వాళ్ళల్లో. గొప్పగా ఫీల్ అవుతారు. వాళ్ళు రాజులాగా ఫీల్ అవుతారు. మీ క్యారెక్టర్ మీరు గమనించకండి. మీ క్యారెక్టర్ నేను చెప్పినట్టుగా ఉండి తీరాలి. దాని లక్షణమే అది. వాళ్ళు గొప్పగా ఉంటారు. డబ్బుకు లోటు ఉండదు. రాజసం వాళ్ళ సొంతం. మిత్రులారా, మీరు గమనించండి. నేను చెప్పినవి అక్షరాల మీ జీవితంలో ఉంటాయి. కోపం, అహంభావం, గర్వం అన్నీ ఈ సిరీస్, ఈ నెంబర్లు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. ఆ నెంబర్స్ ఒకసారి చెబుతాను చూడండి. 1 అనే నెంబర్ ఉండిద్ది. 1 అంటే ఈ విశ్వానికి
కింగ్ నెంబర్ 1. 1 అంటే సూర్యుడు. 2 చంద్రుడు. 3 గురువు. 4 రాహు. 5 బుధుడు. 6 శుక్రుడు. 9 కుజుడు. ఈ సంఖ్యలు మీ డేట్ ఆఫ్ బర్త్ సంఖ్యల్లో ఉంటే మీరే రాజులు. రాజులాగా జీవిస్తారు. ఈ కలియుగంలో, ఈ కలికాలంలో మీరే రాజులాగా జీవిస్తారు. రాజు అంటే రాజు కాదు కదా అని మీరు ఫీల్ అవుతారు కొంతమంది. రాజులాగా అంటే కలికాలం కదా ఇది, అందుకని రాజులాగా మీరు జీవిస్తారని చెప్పటం జరుగుతుంది. ఇండివిజువాలిటీ మీలో ఉండేది ఖచ్చితంగా. అంటే మీరే సొంత నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళుటకు అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఈ నెంబర్స్ ఉన్నాయా లేవా అనేది మీరు గమనించుకోగలరు. కొంతమంది మిత్రులారా, కొంతమంది ఎంత చెప్పినా కూడా వారికి అర్థం కావట్లేదు. ఎవరి దగ్గరో నేమ్ కరెక్షన్ చేసుకుని వస్తారు. చేపించుకున్న నేమ్ కరెక్షన్ ఎవరి దగ్గర తీసుకుంటారో వారి దగ్గరికి వెళ్ళి మరొకసారి ఫోన్ చేసి కనుక్కోండి. మీరు అతనికి కొంత అమౌంట్ ఇచ్చి మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి చూపించుకోవటం మంచిది. మనల్ని కన్సల్ట్ అయితే ఖచ్చితంగా ఫీజు వేసి మీరు చెప్పించుకోవాలి. అది మీరు గమనించుకోగలరు. మీరు ఎవరి దగ్గర అయితే మీరు ఆ అమౌంట్ ఇచ్చి మీరు చేయించుకున్నారో మీ నేమ్ కరెక్షను వారి దగ్గరికి వెళ్ళి మరొకసారి విజ్ఞప్తి చేసి చేయించుకోగలుగుతారని నేను ఆశిస్తున్నాను. మీరు రైట్ టైంలో రైట్ పర్సన్ని కలవాలి. మీరు మంచి వ్యక్తిని, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని మీరు కన్సల్ట్ అయితే బాగుండిద్దని నా ఆలోచన. ఒక కర్మ ఫలితాలు అనేవి ఎవరు కూడా ఉచితంగా చెప్పకూడదు. అర్థమవుతుందా? దాన్ని బట్టి మీరు నడుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. చాలామంది కూడా మనల్ని కన్సల్ట్ అయ్యారు. అయిన వారు తిరిగి మనకే చక్కగా పాజిటివ్గా మాట్లాడి, సార్ నేమ్ కరెక్షన్ చేయటం వల్ల మాకు పాజిటివ్గా ఉందని మన వీడియోలో సాక్ష్యం ఇచ్చారు. మన వీడియోలో చూడండి, సాక్ష్యాలు చెప్పారు. అది మనం ఏమిటి, మన నిజాయితీ ఏమిటి అనేది అర్థమవుతుంది. మీరు అది గమనించండి. గమనించి మీరు కన్సల్ట్ అవుతారని ఆశిస్తున్నాను. అదృష్టం రావాలంటే మీరు కన్సల్ట్ అవ్వండి. కన్సల్ట్ అయినా మీకు అయిన తర్వాత ఖచ్చితంగా మీకు అదృష్టం అనేది మీకు వస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి మన గురించి చెప్పడం వల్ల మంచి విజయాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే యూనివర్సల్ నుంచి ఆశీర్వాదాలు పొందుకోగలుగుతారు. మిత్రులారా, పొందుకోగలుగుతారు. అయితే మరి థ్యాంక్ యూ. జై హింద్.